సో ఫ్రెండ్స్, ఈ వీడియో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 2 టన్ కంప్రెజర్లో ఉండే వైండింగ్ కోర్ అండి. అదేవిధంగా పిస్టన్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో వైండింగ్ పరంగా ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి అంటే సేఫ్టీ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అయితే చూద్దాం. దీన్ని బ్యాక్ కవర్ స్క్రూలు కానీ తీసినట్లయితే లోపలైతే ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ వైండింగ్ కింద కానీ చూసుకున్నట్లయితే చిన్న డబ్బీ లాగా ఉంది కదా, అది వచ్చేసి మనకి సిరీస్లో కనెక్ట్ అవుతుందండి. అది ఎలా పనిచేస్తుందంటే మనకి కంప్రెసర్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు అంటే ఎక్కువసేపు రన్నింగ్లో ఉన్నప్పుడు లేదా కెపాసిటర్స్ వీక్గా ఉన్నా, లో వోల్టేజ్ మీద తిరుగుతూ ఉన్నా, హై వోల్టేజ్ మీద తిరుగుతూ ఉన్నా కూడా వైండింగ్ అనేది హీట్ అవుతుంది. దానివల్ల మనకి ఈ థర్మోస్టాట్ అనేది ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు వైండింగ్ కాలిపోకుండా మనకి సేఫ్టీగా ఇటువంటి థర్మోస్టాట్లు అయితే ఇస్తారు కంప్రెసర్లో. ఇటువంటి థర్మోస్టాట్లు ఇవ్వకపోతే కంప్రెసర్లు త్వరగా కాలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఇటువంటి పిస్టన్ టైప్ అనేది ఎక్కువగా కూలింగ్ బాక్సెస్కి వాటిలో ఓల్డ్ మోడల్ ఏసీల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు పిస్టన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము. పిస్టన్ పైన ఉండే స్క్రూలు కానీ ఓపెన్ చేసినట్లయితే లోపల ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంటుందండి. ఈ డిజైన్స్ ఏంటంటే మనకి గ్యాస్ అనేది సెక్షన్ డిశ్చార్జ్ అయ్యేదానికి మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇస్తారు. పైన ప్లేట్ అయితే ఉంటుంది, ఐరన్ ప్లేటు. దానివల్ల మనకి అవి మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి మనకి గ్యాస్ పంపింగ్ అయినప్పుడు. సేమ్ మనకి బైక్ ఇంజన్లో ఎలా ఉంటాయో అలా విధంగా అయితే పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పిస్టన్స్ అయితే ఉన్నాయి. అంటే దీనికి 2 పిస్టన్స్ అయితే ఉంటాయి. లాక్కునేది ఒకటి, వదిలేది అయితే ఒకటి ఉంటుంది. ఈ హై స్పీడ్ మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి గ్యాస్ పంపింగ్ అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. కంప్రెసర్ లోపల ఎలా వర్క్ అవుతుంది అనేది కొంతమేరకు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.